गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। సద్గురు దర్గా స్వామీజీ, సద్గురు దర్గా మాతాజీ వారి పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారములు. నా పేరు శంకరనారాయణ. అందరూ శంకరయ్య, శంకరయ్య స్వామి అంటుంటారు. మాది రాజంపేట. నేను 1994లో స్వామి సన్నిధికి దర్శనానికి వచ్చాను. స్వామివారు అప్పుడు బాగా వయసులో ఉన్నారు. వారు దర్గాలో కూర్చొని అందరికీ వారి సమస్యలు, వారి ఆరోగ్యరీత్యా కూడా అన్నీ తీర్చేవారు. అంతకుముందు నేను మా రాజంపేట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో పుల్లంపేట ఉంది. పుల్లంపేటలో శ్రీ సమర్థ సద్గురు సత్యానంద సరస్వతి అంటే వారిని బొంబాయి స్వామి అంటారు. వారి సేవలో సుమారు 5-6 సంవత్సరాలు ఉన్నాను. వారు దగ్గర సేవ చేసిన దానికి సమాజం తర్వాత ఒక మండలంలో సేవ చేశాను. ఆ సమయంలో గురువుగారు నాకు స్వప్న దర్శనం ఇచ్చి ఒక గోచి పెట్టుకొని దిగంబరుగా జడలు ధరించిన ఒక మహాత్ముని చూపించి, వీరే నీ జన్మ ధరించే గురువు అని చెప్పి వారి పాదాల మీద నన్ను పడేశారు. నేను వారి పాదదర్శనం చేసుకొని వారి సాష్టాంగ నమస్కారం చేసుకొని లేచేటప్పటికి మా గురువుగారు బొంబాయి స్వామివారు అంతర్ధానమయ్యారు, లేరు, కనిపించలేదు. ఈ గురువుగారు ఎవరో ఏమో నాకు తెలియదు, పేరు తెలీదు, ఊరు తెలీదు, ఏమీ తెలియదు. గురువుగారు చూపించారు కాబట్టి వీరి కోసము నేను సుమారు 4-5 నెలలు అన్వేషణ చేశాను. ఎక్కడెక్కడ మహాత్ములు ఉన్నారో, ఎక్కడెక్కడ ఆశ్రమాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ సద్గురువులు ఉన్నారో వారిని దర్శించడానికి వెళ్తూ వచ్చాను. చివరికి మా శ్రీ సాయిబాబా సత్సంగం వారి ద్వారా మాకు స్వామివారి దర్శనం కలిగింది. ఫస్ట్ దర్శనంతోనే వారు మా గురువు గారు అంటే బొంబాయి స్వామివారు ఏమేమి చెప్పారో అవన్నీ వారు చెప్పేశారు. చెప్పి నీ స్థానం ఇదే, ఎక్కడ పైన వస్తావు పో అన్నారు. కానీ అప్పుడు ఆ సమయంలో అది అర్థం కాలేదు నాకు. తర్వాత స్వామి దగ్గరికి వస్తూ పోతూ వచ్చాను. సుమారు 98 వరకు కూడా వచ్చి రావడము, పోవడము, ఒక్కొక్క రోజు 2 రోజులు 3 రోజులు నిద్ర చేయడము, వారి సన్నిధిలో ఉంటూ అట్లా జరిగిపోతూ వచ్చింది. 1998లో స్వామివారు సాయిబాబా మందిరం కట్టించారు, ఈ దర్బార్ సాయిబాబా మందిరం. అప్పుడు కట్టినప్పుడు ఆ విగ్రహ ప్రతిష్ఠ అయినాక స్వామివారు ఎక్కువగా ధ్యాన స్థితిలో ఉండేవారు. ఈ పూజలు మళ్ళా హోమ భజనలు ఇవన్నీ కూడా స్వామివారికి కొంచెం తక్కువ స్థితిలో ఉండేది. ఆ సమయంలో ఇక్కడ ఎవరుంటారు, ఎవరు నిర్మిస్తారు ఇవన్నీ అనుకుంటుంటే నేను ఓ 10 రోజులు ఉంటాను స్వామి అని వాగ్దానం చేశాను. ఆ 10 రోజులు ఇక్కడ నా నడక, నన్ను ఇక్కడ చేసే పనులు అన్నీ కూడా స్వామివారు గమనించారు. స్వామివారు సాయిబాబా మందిరం ఊడ్చడము, సాయిబాబా మందిరం చూసుకోవడము, 4 హారతులు ఇవ్వడము అవన్నీ చేస్తూ వచ్చాము. గురువారం అభిషేకం మాత్రం స్వామివారు చేసేవాళ్ళు. ఇట్లా ఉంటే తర్వాత స్వామివారు 10 రోజులు అయిన తర్వాత నేను వెళ్ళొస్తాను స్వామి అని చెప్పాను. స్వామివారు ఏం కావాలి చెప్పరా, నీకు అన్నీ ఇస్తాను,
బంగారు ఇస్తాను, డబ్బులు ఇస్తాను, గుడ్డలు ఇస్తాను, వెండి ఇస్తాను, నీకేం కావాలి చెప్పరా, నీకు అన్నీ ఇస్తా అని చెప్పాడు. నాకు ఏమీ అవసరం లేదు స్వామి, సద్గురువు మీ కృప వల్ల ఏదో అంతో ఇంత ఉన్నది, కాబట్టి నాకు కొంచెం ఆరోగ్యం సరిలేదు, నేను ఉండలేను స్వామి అని చెప్పాను. ఏమిటి నీ ఆరోగ్యం అన్నాడు. నాకు బై బర్త్ నుంచి ఆస్మా ఉండేది. ఆ ఆస్మా చిన్నతనంలో నా తల్లిదండ్రులు ఎంతో వ్యయ ప్రయాసాలకు పూనుకొని ఎన్నో డాక్టర్లకు మందులు, మాత్రలు, యంత్రాలు, రాయితలు అన్నీ వేయించారు. కానీ అవన్నీ కూడా ఏం పనిచేయలేదు. నాకు వయసు వచ్చిన తర్వాత నేను ఎన్నో మార్గాల డాక్టర్లను అన్నీ చూశాను, అన్నీ కానీ నాకు ఏవి కూడా పనిచేయలేదు. చివరికి ఆ ఆస్మా వల్ల నా వివాహము, నా చదువు అన్నీ కూడా నిర్విఘ్నం అయిపోయాయి. నాకు చదువు మానిపోయాను, ఎయిత్ క్లాస్కే నిలిచిపోయింది. దానివల్ల పెళ్ళి కూడా, ఎందుకంటే మన జీవితమే ఇట్లా ఉన్నప్పుడు మనము ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి వారిని కోరికలు వారిని ఎట్లా అణిచిపెట్టడం బాగుండదని చెప్పేసి నేను వివాహం సాధించుకున్నాను. అయినా స్వామి కృప వల్ల, సద్గురు కృప వల్ల, తల్లిదండ్రుల కృప వల్ల, మహాత్ముల దర్శనము, మహాత్ముల ఆశ్రమాలు పోవడము, సుఖబ్రహ్మాశ్రమము, వ్యాసాశ్రమము, తర్వాత దినశంకర తపోవనము, ఇట్లా అన్ని రకాల ఆశ్రమాలు మహాత్ములు దర్శించుకుంటడము. కొంచెం సినిమా కూడా వ్యాపకం ఉండేది, సినిమాలు చూడడం కూడా కొంచెం నాకు ఒక అలవాటు ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో స్వామివారు నన్ను ఏం కావాలో చెప్పినప్పుడు, అడిగినప్పుడు నా ఆరోగ్యం సర్లే స్వామి అని చెప్పినప్పుడు, ఏమిరా అన్నాడు. నాకు ఆస్మా ఉంది స్వామి అని చెప్పాను. అయితే మండలం రోజు ఇక్కడ ఉండు, దానికి కథ ఏందో చూస్తాను అన్నాడు. సరే, స్వామివారి వాక్కు మీద నమ్మకంతో ఇంటికి లెటర్ రాసేసాను. మండలం రోజు నేను రాను, అయిన తర్వాత వస్తా అని చెప్పేసి. ఈ మండలం లోపల ఈ వాతావరణం అప్పుడు ఇంత వసతులు లేవు, కరెంట్ తక్కువ, లాందరూ బుడ్డి దీపాలు ఉండేవి. తర్వాత వచ్చేసి బావిలో నీళ్లు చేంజ్ పోసుకోవాలి. ఇలాంటివన్నీ ఉన్నందువల్ల కొంచెం 10-15 రోజుల కల్లా ఆయాసం ఎక్కువ అయిపోయింది, నా వల్ల కాడలేదు. తెల్లవారుజామున 4 గంటలకు బావి దగ్గర స్నానం చేశాను. ఇంకా అడుగు వేయలేక స్వామి అని గట్టిగా అరిచేశాను. స్వామి ఏమిరా అన్నాడు. స్వామి నేను ఒక్క అడుగు కూడా వేయలేను స్వామి, నా వల్ల కాదు స్వామి, నేను రాలేను స్వామి అని బాధపడ్డాను. స్వామివారు స్వయంగా వచ్చి నన్ను చేయబట్టుకొని తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. జెండు బాంబు ఇస్తారా, విక్స్ ఇస్తారా, అది ఇస్తారా, నేను మీ దగ్గర సేవ చేసుకోవడం అంటే ఎందుకు స్వామి, నా కర్మ ఇది అనేసి నేను వద్దంటూ వచ్చాను. కానీ స్వామివారు మాత్రం ఆ రోజు తీవ్రంగా స్టెప్స్ తాపల దగ్గర కూర్చొని నేను కింద కూర్చున్నాను. నన్ను చాలా తీవ్రంగా దృష్టితో చూశారు. చూచి చెడా చిట్టి 10-15 నిమిషాలు నన్ను గట్టిగా తీవ్రంగా చూస్తూ నన్ను తిడుతూ నాలోని కర్మను ఆయన తీసుకున్నాడు. తీసుకొని 4 రోజులు ఆయన కొంచెం దగ్గుతూ అట్లా ఉన్నాడు. కానీ ఆ యోగ పురుషుడు, ఆ సద్గురువు, ఆ పరమాత్ముడు, పరబ్రహ్మ స్వరూపుడు సద్గురు గర్గా స్వామి వారు నాలోంచి తీసుకొని కర్మను తీసేస్తాడు. నేను ఈరోజు ఇంత సమయం మాట్లాడుతున్నానంటే అది వారి కృప, ఇంత భోజనం చేస్తున్నానంటే అది వారి అనుగ్రహం, ఇలా తిరుగుతున్నానంటే అది వారి ఆశీస్సులు, అంత తప్ప నాదంటూ ఏమీ లేదు. మనిషికి ఎంత ధనమున్నా, ఎంత బలమున్నా ఏమీ చేయలేం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే ఎవరు ఏం చేయలేరు. అటువంటిది గురువుగారు ప్రసాదించిన తర్వాత అన్నీ వదులుకొని గురుసేవకి అంకితం అంటూ, స్వామి ఇక నేను ఎక్కడికి పోను, మీ సన్నిధిలోనే ఉంటాను అంటూ
స్వామి సన్నిధిలో నిలిచిపోయాను. అది కూడా వారి అనుగ్రహ ఆశీస్సులే. ఆయన ఒక అగ్గి తుంట, అగ్గి గోళం. ఆయన దగ్గర ఎవరు ఉండలేరు. ఆయన తీవ్రంగా చూశాంటే ఎవరు నిలబడలేరు. ఎన్నో దెయ్యాలు, భూతాలు, ఎంతమంది రౌడీలు, రాక్షసులు కూడా ఆయన దగ్గర ఎవరు నిలబడలేరు. అటువంటిది ఆయన అనుగ్రహ ఆశీస్సులతో నేను ఇక్కడ దాదాపు ఇప్పుడు 94 నుంచి వస్తూ పోతూ వచ్చాను. 98లో సద్గురు కృపవల్ల నిలకడగా నిలబడినాను. ఇప్పటికి కూడా ఆశ్రమ వ్యవహారాలు, ఆశ్రమ పద్ధతులు, ఆశ్రమం స్వామివారి, అమ్మాయి గారి ఆశీస్సులతో అన్నీ సక్రంగా జరిపిస్తూ ఉన్నాను. సద్గురుదేవా శరణమయ్య, సద్గురుదేవా శరణమయ్య. సద్గురు దర్గామాత, దర్గా స్వామి మీ పాదపద్మములకు శతకోటి నమస్కారములు. హరి ఓం తత్సత్.